బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కవిత లేఖ లీక్ తర్వాత మరోసారి చిట్చాట్లో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని టార్గెట్ చేసి కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో కేసీఆర్ నాయకత్వంలో తప్ప మరెవరి నాయకత్వంలో వర్క్ చేయనని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ నుంచి తనని దూరం చేయాలని కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలే నాపై పడేడుస్తున్నారని, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో నాపై మాటల దాడి చేయిస్తున్నారంటూ కవిత కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలని మాత్రమే కవిత టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. వరంగల్ సభ సక్సెస్ కావటానికి కేవలం కేసీఆర్ ఒక్కరే కారణమని, కానీ కొంతమంది తాము చేసిన కృషిగా భావిస్తున్నారంటూ కవిత పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపే కుట్ర జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. గతంలో తాను జైల్లో ఉన్నప్పుడే పార్టీని బీజేపీలో కలిపేందుకు కుట్ర జరుగుతుందన్న విషయాన్ని చెప్పినట్టు కవిత తెలిపారు. ఉన్న పార్టీని కాపాడుకోవాలి, కానీ కొత్త పార్టీ ఎందుకని పేర్కొన్నారు. తాను బయటికి వెళ్తే పార్టీలో ఎవరికి లాభమో వాళ్లే నాపై కుట్ర చేస్తున్నారని కవిత ఆరోపించారు. కాళేశ్వరంపై కేసీఆర్ కి నోటీసులిస్తే కూడా స్పందించలేని నాయకులు తనకి నీతులు చెప్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో కోవట్లున్నారన్నారు. నా మీద పడి ఏడిస్తే ఎలా అంటూ ప్రశ్నించారామె. లిక్కర్ కేసు వచ్చినప్పుడు రాజీనామా చేస్తానని కేసీఆర్ కి చెప్పానని, కానీ తనపై కుట్రలో భాగంగా నాపై కుట్ర చేస్తున్నారని గతంలో కేసీఆర్ అన్నారని కవిత తెలిపారు. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారామె.